హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం మై రోబోట్ బాయ్ ఫ్రెండ్ అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 9ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే మొబైల్ అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా డేట్ కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు కదా. సో మొబైల్ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వస్తారు. ఇంకా వాళ్ళ డాడీ అప్పుడే కొంచెం దగ్గుతూ ఉంటారనమాట. అప్పుడు మొబైల్ ఏం చేస్తారు అంటే వాళ్ళ డాడీకి కొంచెం మెడిసిన్ ఇచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, ఏం అవ్వలేదు, నువ్వేంటి మళ్ళీ డేట్ కి వెళ్ళావా అని చెప్పేసి మొబైల్ అడుగుతూ ఉంటారు. అప్పుడు మొబైల్ అంటాడు, అవును డాడీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అని చెప్పి, మీరు కూడా నన్ను అపోజ్ చేయరు అని అనుకుంటున్నాను అని చెప్పి మొబైల్ అంటూ మెంగ్యాన్ కూడా ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో మెంగ్యాన్ని చూస్తారు. ఇంకా మెంగ్యాన్ ఏమో మొబైల్ అలాగే మెంగ్యాన్ దిగిన ఫోటోని చూసుకుంటూ పడుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళ మదర్ ఏమో అదే చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు మార్నింగే మొబైల్ వాళ్ళ డాడీ ఏం చేస్తారు అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఇంకా తన మెమరీస్ అన్నిటినీ డిలీట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా తన పౌచ్ లో ఉన్న ఫోటోని కూడా తీసేస్తారు. ఇంకా తన పర్స్ లో అప్పుడు మెంగ్యాన్ పట్టింది కదా ఫోటో, ఆ ఫోటోని కూడా తీసేసి ఇంకా తన పాకెట్ లో పెట్టేసుకుని, నేను చేస్తుంది కరెక్టో రాంగో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అని చెప్పేసి మొత్తం డిలీట్ చేసేస్తారు. ఇంకా కట్ చేస్తే తర్వాత మొబైల్ ఏమో నార్మల్ గానే ఉంటాడనమాట. వాళ్ళ డాడీతో నార్మల్ గానే బిహేవ్ చేస్తాడు. సో వాళ్ళ డాడీ వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు నీకు ఏమైనా పనులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మొబైల్ అంటాడు, ఈ రోజు నాకు కొంచెం పనులు ఉన్నాయి డాడీ నైట్ అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, ఏం పనులు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మొబైల్ అంటాడు, నేను సీనియర్ చెన్ ఉన్నారు కదా ఆ డాక్టర్ తో పాటు వెళ్ళి నేను రాక్ క్లైంబింగ్ కి వెళ్ళాలి అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో సరే అయితే వెళ్ళు అని చెప్పేసి అంటారు. ఇంకా దాని తర్వాత మొబైల్ ఏమో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కాఫీ షాప్ కి వెళ్తాడు కదా, సో కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంకా అక్కడ పైనాపిల్ బండి చూస్తాడు. ఇంకా చూసిన తర్వాత అప్పుడు తన సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఏఐ చెప్పు, దీన్ని బట్టి అంటే పైనాపిల్ బన్స్ ని ఏమి రికగ్నైజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే మెంగ్యాన్ ఏమో ఈ రోజు నైట్ 8 PM కి నేను వెయిట్ చేస్తూ ఉంటాను నీ కోసం అని చెప్పేసి మొబైల్ కి మెసేజ్ పంపిస్తుంది. అయితే ఆ మెసేజ్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే డాక్టర్ ఉన్నాడు కదా, సో డాక్టర్ ఫ్రెండ్ ఏమో మొబైల్ తో అడుగుతూ ఉంటారు, ఏంటి ఏం జరుగుతుంది మీకును మెంగ్యాన్ కి మధ్యన అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మొబైల్ అంటాడు, మా ఇద్దరి మధ్య ఏం జరుగుద్ది, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా డాక్టర్ ఏమో అదేంటి మొబైల్ ఇలా ఉన్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు. మెంగ్యాన్ ఏమో ఆఫీస్ కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత జుడాలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో వేవే వస్తుంది. వేవే వచ్చేసి, కంగ్రాట్స్ మెంగ్యాన్, నీకు అవార్డు వచ్చింది కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అంటుంది, నాకు తెలిసి ఈ అవార్డు నీకు క్యూ కేమింగ్ వల్లే వచ్చినట్టుంది. ఎందుకంటే కేమింగ్ కి గర్ల్ ఫ్రెండ్ అవటం అంత ఈజీ కాదు కదా, సో తను ఎప్పుడు కూడా మోడల్స్ తో ఉంటాడు, కానీ నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ ఎలా అయ్యావు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా మెంగ్యాన్ కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. గేమింగ్ కి నేను ఎలా గర్ల్ ఫ్రెండ్ అయ్యాను నీకెందుకు అని చెప్పేసి, కావాలంటే నువ్వు కూడా అవ్వు వెళ్ళి అని చెప్పి కొంచెం కోపంగానే అంటుంది. అయినా సరే వై అంటుంది, లేదు నేను ఊరికే సరదాగా అన్నాను అని చెప్పేసి ఏదో కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. తను మాత్రం చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మెంగ్యాన్ని వాళ్ళ డైరెక్టర్ పిలుస్తారు. డైరెక్టర్ పిలిచి, నీ కోసం అని చెప్పి డ్రెస్ తీసుకొచ్చాను, ఈ డ్రెస్ వేసుకో ఈ రోజు ఈవినింగ్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్టర్ ఇస్తారు. ఇంకా మెంగ్యాన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా మొబైల్ ఏమో లంచ్ బ్రేక్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే నర్స్ అడుగుతుంది, ఏంటి మెంగ్యాన్ తో ఎలా జరుగుతుంది నీకు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది మొబైల్ ని. అప్పుడు మొబైల్ అంటాడు, ఎందుకు మీరు అందరూ నా దగ్గర మెంగ్యాన్ గురించి అడుగుతారు, మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేమిద్దరం ఫ్రెండ్సే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆ నర్స్ అంటుంది, అదేంటి మీ ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మొబైల్ అంటాడు, ఏంటి మేము డేటింగ్ చేసుకుంటున్నామా, లేదు మేమిద్దరం ఓన్లీ ఫ్రెండ్స్ అంతే అని చెప్పేసి అలా ఇంక అప్పుడే డాక్టర్ అంటారు, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈ రోజు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు మొబైల్ అంటాడు, ఆ ఉన్నాయి, నేను ఈరోజు సీనియర్ చెన్ తో క్లైంబింగ్ కి వెళ్తున్నాను అని చెప్పేసి అంటారు. అప్పుడు యూఫై అంటుంది, నేను నీతో రావచ్చా అని చెప్పేసి మొబైల్ అడుగుతుంది. ఇంకా అప్పుడు మొబైల్ అంటాడు, సరే రావచ్చు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళు కూడా వెళ్తారు. ఇంకా దాని తర్వాత ఈ డాక్టర్ అడుగుతారు, అసలు ఏమైంది వీళ్ళిద్దరికి మధ్య, మళ్ళీ బ్రేకప్ ఏమైనా అయిందా ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
దాని తర్వాత ఆ రోజు ఈవినింగే మొబై, ఇంకా యూఫై, సీనియర్ డాక్టర్ చెన్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఇంకా క్లైంబింగ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇదే టైంలో మన మెంగియానేమో మొబైకి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ మొబై మాత్రం లిఫ్ట్ చేయడనమాట. ఎందుకంటే క్లైంబింగ్ చేస్తున్నాడు కదా! సో, మెంగియాన్ దగ్గరికి అందరూ వచ్చి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు. కానీ వేవే మాత్రం కొంచెం జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా తనకి ప్రైజ్ ఇచ్చేది ఎవరు అంటే కేమింగ్. సో, కేమింగ్‌ని చూసి మెంగియాన్ చాలా షాక్ అవుతుంది. ఇంకా కేమింగ్ ఏమో తనకి గిఫ్ట్ ఇస్తారు. తర్వాత తను మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మొబై గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా మొబై వల్లే నేను ఇయన్నీ సాధించాను అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా కేమింగ్ ఏమో చాలా డల్‌గా ఉంటాడన్నమాట. ఏంటి మొబై గురించే అన్నీ చెప్తుంది అని చెప్పేసి. దాని తర్వాత ఈ పార్టీ అంతా అయిన తర్వాత మెంగ్యాన్ ఏమో బయట నుంచుని ఇంకిప్పటికన్నా మొబై వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే కేమింగ్ అక్కడే ఉంటాడు. కేమింగ్ నుంచుని ఏంటి వెయిట్ చేస్తున్నావు? నేను డ్రాప్ చేయనా నిన్ను అని చెప్పేసి అడుగుతాడు. కానీ మెంగ్యాన్ అంటుంది లేదు నే ఇంకా మొబై వస్తాడు నా దగ్గరికి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు కేమింగ్ అంటాడు ఇంకా ఈ స్టేడియం కూడా క్లోజ్ చేసేస్తారంట ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం లేదు మొబై వస్తాడు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అలా వెయిట్ చేస్తూనే ఉంటుందన్నమాట. చాలా సార్లు కాల్ చేస్తుంది. అయినా సరే మొబై లిఫ్ట్ చేయడు. ఇంకా ఫైనల్లీ మొబైయే కాల్ చేస్తాడన్నమాట. కాల్ చేసి ఏం చెప్తాడు అంటే మెంగ్ మెంగ్యాన్ ఏమో అడుగుతుంది. "ఎన్ని సార్లు కాల్ చేశాను నువ్వేమైపోయావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "ఏమైపోవడం ఏంటి? నువ్వు ఇన్ని సార్లు కాల్ చేసావని నేను చేశాను" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అదేంటి నువ్వు ఇక్కడికి వస్తానన్నావు కదా! ఎందుకు రాలేదు? నేను నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను" అని చెప్పేసి మెంగ్యాన్ అంటూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నేనేం వెయిట్ చేయమని చెప్పలేదు కదా!" అని చెప్పేసి మొబై అంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అదేంటి నువ్వు వస్తానన్నావు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "లేదు నేనేమి వస్తానని చెప్పలేదు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాని తర్వాత మెంగ్యాన్ ఫోన్ చేద్దామని ట్రై చేస్తున్నా సరే మొబై మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకా తనకేమో బాగా ఆకలేసేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే పొద్దునుండి ఏం తినకుండా ఆ డ్రెస్‌లో ఫిట్ అవ్వాలి అని చెప్పి అలాగే తినకుండా ఉంటుంది. ఇంకా తనకి చాలా నీరసం వచ్చేస్తుంది. ఇంక ఇదే టైంలో కేమింగ్ వస్తాడన్నమాట. కేమింగ్ వచ్చి తనని తీసుకెళ్తాడు. ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా మొబై ఏమో యూఫై అలాగే సీనియర్ డాక్టర్‌తో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఇంక అక్కడ యూఫై ఏమో నీకు మెంగ్యాన్‌కి ఏమైంది అని చెప్పి మొబైని అడుగుతుంది. అప్పుడు మొబై అంటాడు, "అసలు నువ్వెందుకు అడుగుతున్నావు అలాగా? మెంగ్యాన్‌కి నాకు మధ్య ఏం సంబంధం లేదు" అని చెప్పేసి యూఫైని తిడుతూ ఉంటారనమాట. అంటే కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా యూఫై ఏమో సరే అని చెప్పేసి ఇంక బయటకి వెళ్తారు. అప్పుడే యూఫైకి కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మొబైకి చెప్తుందనమాట. ఇంక మొబై ఏమో నేను నిన్ను తీసుకెళ్తాను ఇంటికి అని చెప్పేసి అంటాడు. ఇంకిక్కడ కేమింగ్ ఏమో మెంగ్యాన్‌ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కదా! సో, ఇంటికి తీసుకెళ్ళి తను పడుకోబెట్టి తన కోసమని సూప్ తయారు చేస్తాడు. ఇంకా అప్పుడే మెంగ్యాన్ వాళ్ళ రూమ్‌లో ఇంకా మొబై, మెంగ్యాన్ ఇద్దరు కలిసిన ఫోటోస్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తనేమో కొంచెం బాధగా ఉంటాడు. దాని తర్వాత మెంగ్యాన్ కోసం అని చెప్పి సూప్ అది రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మొబై ఏమో యూఫైని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు కదా! సో, దారిలో ఏమో యూఫై అంటుంది, "నువ్వు చాలా మారిపోయావు. ఇదివరకి నేనంటే కొంచెం ప్రేమగా ఉండేది. నీ కళ్ళల్లో కనిపించేవి ఆ ఎమోషన్స్ అన్నీ. ఇప్పుడేమో నువ్వసలు ఒక స్ట్రేంజర్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నావు. ఏంటి?" అని చెప్పేసి యూఫై అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "లేదు నేనేం మారలేదు. నీకే అలా అనిపిస్తున్నట్టుంది" అని చెప్పేసి అంటాడు. ఇంక యూఫై కూడా ఏం మాట్లాడదనమాట. ఇంక మెంగ్యాన్‌కేమో మెలకువ వస్తుంది. అప్పుడే కేమింగ్ ఏమో తను చేసిన సూప్ అంతా కూడా తాగిపిస్తూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ మాత్రం లేదు నేనిప్పుడు వెళ్లి మొబైతో మాట్లాడాలి. అసలు తనెందుకు రాలేదు నా దగ్గరికి నేను అడగాలి అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటుంది. కానీ కేమింగ్ మాత్రం వద్దు ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మెంగ్యాన్ వినదనమాట. ఇంక వెళ్తూ ఉంటుంది. ఫోర్స్‌ఫుల్‌గా బయటికెళ్ళేటప్పటికి అప్పుడే మొబై అలాగే యూఫై ఇద్దరు కూడా వస్తారు. ఇంకా యూఫైకేమో తలనొప్పిగా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు మెంగ్యాన్ ఏమో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూఫై అంటుంది, "నువ్వు తప్పుగా అనుకోకు. నాకు కొంచెం ఒంట్లో బాగోలేదని తీసుకొచ్చాడు అంతే మొబై అంతకు మించి ఏం లేదు" అని చెప్పి యూఫై అంటూ ఉంటుంది. కానీ మొబై అంటాడు, "నువ్వెందుకు తనకు అంతలా చెప్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "మొబై నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు యూఫై ఏం చేస్తుంది అంటే కేమింగ్‌ని "నువ్వు నాతో పాటు రా" అని చెప్పేసి కేమింగ్‌ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఇంక తను అలా కూర్చొని ఉంటుంది. ఇంకా కేమింగ్ అలాగే యూఫై ఏమో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ మొబై అలాగే మెంగ్యాన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మెంగ్యాన్ అడుగుతుంది, "నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను నువ్వెందుకు రాలేదు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబై అంటాడు, "నేను చెప్పాను కదా! నేనెప్పుడొస్తానని చెప్పాను. నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేశావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు మెంగ్యాన్ అడుగుతుంది,
ఏమైంది నాకు చెప్పు. మీ డ్యాడీ ఏమన్నా అపోజ్ చేస్తున్నారా నిన్ను? లేకపోతే ఏదన్నా అయిందా? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అని చెప్పేసి మెంగియాన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "అలా ఏం లేదు. అసలు నువ్వెందుకు ఇలా అంటున్నావు?" అని చెప్పేసి మెంగియాన్‌తో మొబాయ్ అంటూ ఉంటాడు. అప్పుడు మెంగియాన్ అంటుంది, "అసలు ఇదేంటి నువ్వు నన్ను ప్రేమించట్లేదా?" అని చెప్పేసి మెంగియాన్ అడుగుతుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "నేనెప్పుడైనా చెప్పానా నీకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని? నువ్వెందుకు అలా అంటున్నావు?" అని చెప్పి మొబాయ్ అంటూ ఉంటాడు. అప్పుడు మెంగియాన్ అంటుంది, "అంటే మొన్నటిదాకా కూడా నన్ను నువ్వు ఎప్పుడు ప్రేమించలేదా?" అని చెప్పేసి మొబాయ్‌ని అడుగుతుంది. అప్పుడు మొబాయ్ అంటాడు, "అవును. నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు" అని చెప్పి మొబాయ్ అంటాడు. ఇంక వెంటనే మెంగియాన్ ఏమో, "సరే అయితే నేనే నీకు బ్రేకప్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ 2 టైమ్స్ నువ్వు చెప్పావు కదా బ్రేకప్. ఇప్పుడు నేను చెప్తున్నాను" అని చెప్పి అలా ఏడుస్తూనే ఉంటుంది. కానీ మొబాయ్ మాత్రం సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంక ఇంటికి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మొబాయ్. ఏంటి మెంగ్యాన్ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. ఇంకా మెంగ్యాన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ మదర్ ఒస్తారు. వాళ్ళ మదర్ వచ్చి తన కోసం పాలిస్తారనమాట. అయినా సరే తను ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "ఏమైంది నీకు?" అని చెప్పేసి, "ఎందుకిలా ఏడుస్తున్నావు?" అని చెప్పి అంటారు. అప్పుడు మెంగ్యాన్ ఏమో, "మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏమో, "మీ ఇద్దరికి సెట్ కాదని నేను చెప్పాను కదా" అని చెప్పి నార్మల్‌గా అలా అంటూ ఉంటారు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నీకు ముందే తెలుసు కదా ఈ విషయం అంతా. అంటే నువ్వే కదా ఇదంతా సెట్ చేసావు" అని చెప్పి వాళ్ళ మదర్‌ని అంటూ ఉంటుంది. అప్పుడు మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటారు, "లేదు నాకు తెలీదు. నేను ముందే చెప్తున్నాను కదా మీ ఇద్దరికి సెట్ కాదని. అందుకనే అలా అన్నాను నేను" అని చెప్పి వాళ్ళ మదర్ అంటూ ఉంటారనమాట. ఇంకా మెంగ్యానేమో ఆ ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఆఫీస్‌కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్‌లో అందరూ కూడా తన కోసమని చెప్పి ఒక సర్ప్రైజ్ ఇస్తారు. కానీ తనకి ఏడుపొస్తూనే ఉంటుంది. ఇంక అందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ తను మాత్రం ఆనంద బాష్పాలివి అని చెప్పి అలా కవర్ చేస్తుందనమాట. దాని తర్వాత జింగ్‌కి ఫోన్ చేసి జుడాలుని తీసుకొని మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్‌లో మీట్ అవుతారు. ఇంకా మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇలాగా నాకు మొబైల్ బ్రేకప్ చెప్పేసాడు. రాత్రి ఇలా అయింది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. అప్పుడు జింగ్ అంటుంది, "అదేంటి మొబైల్ ఏమన్నా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా? లేకపోతే ఏంటి తను అలా బిహేవ్ చేస్తున్నాడు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జింగ్ తనకొక ఐడియా ఇస్తుంది. "నువ్వు ఒకవేళ తను నిన్ను అవాయిడ్ చేస్తుంటే, ఒకవేళ తనకేమన్నా డిసీజ్ ఉండి మర్చిపోయినా సరే, నువ్వు మళ్ళీ తన్ని కాన్క్వీట్ చేయడానికి ట్రై చేయి. మళ్ళీ తన వెనకాల పడు. మళ్ళీ తనని లవ్‌లో పడేలాగా చేసుకో" అని చెప్పి జింగ్ చెప్తుందనమాట. ఇంకా మెంగ్యానేమో ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మెంగ్యాన్‌కి ఒక ప్రెగ్నెంట్ లేడీ కనిపిస్తుందనమాట. సో, తనని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొస్తుంది. ఇంకా హాస్పిటల్‌కి తీసుకొస్తే మొబైల్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు కదా! సో, ఆయన ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడు ఆయన అడుగుతాడనమాట, "ఆ అమ్మాయికి బానే డెలివరీ అయిపోయింది" అని చెప్పేసి. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "సరే అయితే నేను వెళ్ళిపోతాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అంటారు, "ఏంటి అప్పుడే వెళ్ళిపోతావు మొబైల్‌ని కలవ్వా?" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "లేదు నేను కలవను" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా దారిలో మొబైల్ కనిపిస్తాడు. కానీ మొబైల్‌ని కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే యూఫై కనిపిస్తుంది. ఇంక యూఫై ఏమో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి మెంగ్యాన్ని పిలుస్తుంది. ఇంకా మెంగ్యాన్ ఏమో యూఫై దగ్గరికి వెళ్తుంది. ఇంక యూఫై అంటుంది, "నువ్వు ఏం భయపడకు. తనేమన్నా కొంచెం తప్పుగా మాట్లాడినా నేను నీకు హెల్ప్ చేస్తాను. మీ లవ్‌ని మళ్ళీ ఒక కంటిన్యూ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను" అని చెప్పి యూఫై అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మెంగ్యాన్ అంటుంది, "నేను ఫస్ట్‌లో ఏమనుకున్నాను అంటే యూఫై నువ్వే నా ప్రేమకి అడ్డొస్తావేమో అనుకున్నాను. కానీ నువ్వు నాకింత సపోర్ట్ చేస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. చాలా థాంక్స్" అని చెప్పి యూఫైకి అంటుంది. ఇంకా యూఫై కూడా పర్వాలేదు అని చెప్పేసి అంటుందనమాట. దాని తర్వాత మొబాయ్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏం చేస్తారు అంటే వర్క్ చేస్తూ తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ మొబాయ్ అంటాడు, "డ్యాడీ తర్వాత వర్క్ చేద్దువులే తిను" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "2 డేస్‌లో మాకు ప్రెస్ మీట్ ఉంది. సో, నేను ఇదంతా కంప్లీట్ చేయాలి" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటారు. ఇంక అప్పుడు మొబాయ్ అంటాడు, "పర్వాలేదు డ్యాడీ 2 డేస్‌లో ఉన్నా సరే ఫస్ట్ తినేసి తర్వాత చెయ్యి" అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కట్ చేస్తే మెంగ్యానేమో వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుందనమాట. వాళ్ళ డైరెక్టర్ చెప్తారు, "కొత్తగా ఒక న్యూ డ్రైవింగ్ టెక్నాలజీ అనేదొచ్చింది. అంటే స్మార్ట్ డ్రైవింగ్ కార్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు లింక్ టెక్నాలజీ వాళ్ళు. సో, మీరక్కడికి వెళ్ళాలి. ఆ ప్రెస్ మీట్‌కి మీ ఇద్దరే వెళ్ళాలి" అని చెప్పేసి డైరెక్టర్ చెప్తుంది మెంగ్యాన్‌కి. ఇంకా మెంగ్యాన్ కూడా సరే అని చెప్పి అంటుందనమాట. ఇంకా జుడాలు కూడా సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి, "ఈ రిపోర్ట్స్ చూడండి. మనము ఒక 1,00,000 కార్లు అమ్మితే అందులో ఒక కారు డిఫాల్ట్‌గా ఉంటుంది. సో, దానివల్ల చాలా మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చాలా డేంజర్. ఇప్పుడే వద్దు. కొంచెం రెక్టిఫై చేసిన తర్వాత దాన్ని అప్పుడు మనం
ఇదంతా కూడా చేద్దాము, అప్పుడే ప్రెస్ మీట్ పెట్టకండి అని చెప్పి వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. కానీ డైరెక్టర్ అంటారు, లేదు నేను అస్సలు ఊరుకోను, ఇప్పుడే పెట్టాలి. మనకెందుకంటే తర్వాత వేరే వాళ్ళు లాంచ్ చేస్తారు అంటే మనకి అన్ని సేల్స్ అనేవి అమ్ముడవ్వవు అని చెప్పి ఈ డైరెక్టర్ అంటూ ఉంటారు. కానీ మెంగ్యాన్ వాళ్ళ మదర్ మాత్రం ఒప్పుకోరనమాట. అప్పుడు మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటారు, సరే అయితే మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నేనే క్విట్ అయిపోతాను ఈ కంపెనీలోంచి అని చెప్పేసి అంటారు. ఇంకా డైరెక్టర్ అంటారు, నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళ మదర్ ఏమో క్విట్ అయిపోయి కంపెనీలోంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా వెళ్ళిన వెంటనే మొబైల్ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తారు. ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ ఏమో అసలు డైరెక్టర్ ఎందుకు అర్థం చేసుకోడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటారు, నువ్వు ఎలాగన్నా సరే దానికి ఏదైనా రెక్టిఫై చెయ్యి మిస్టేక్ అంతటిని అని చెప్పేసి మొబైల్ వాళ్ళ డాడీకి చెప్తారు. ఇంకా మొబైల్ వాళ్ళ డాడీ కూడా సరే అయితే నేను చూస్తాను అని చెప్పి ఆయన వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మెంగ్యాన్ వాళ్ళ మదర్ ఏమో చాలా డల్ గా ఉంటారు కదా! సో, అందుకని చెప్పి మెంగ్యాన్ ఏమో "ఏమైందమ్మా అలా డల్ గా ఉన్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ అంటారు, "ఏం లేదు" అని చెప్పి అంటుంది. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అమ్మా మీ కంపెనీలో ఏదో ప్రెస్ మీట్ ఉందంట కదా! సో, అక్కడికి నేనే వస్తున్నాను. నిన్నే ఇంటర్వ్యూ చేస్తాను నేను" అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "లేదు నేను రాను. నేను వెకేషన్‌లో ఉన్నాను" అని చెప్పేసి నార్మల్‌గా అబద్ధం చెప్తుందనమాట. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "పర్వాలేదులే అమ్మా నేను నీ డెసిషన్‌ని చాలా నమ్ముతాను" అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత ఇంక ప్రెస్ మీట్ అనేది పెడతారు. అలాగే ఏఐ కార్స్‌ని కూడా లాంచ్ చేసేస్తారు. సో, ఇంకా అన్ని టీవీ ఛానల్స్‌లో కూడా ఈ లింక్ ఇంటెలిజెన్స్ గురించే చెప్తూ ఉంటారనమాట. అన్ని ఛానల్స్‌లోను కూడా. ఇంకలా కొన్ని రోజులయిన తర్వాత ఒక్కసారి హాస్పిటల్‌లో అంటే మొబైల్ వాళ్ళ హాస్పిటల్‌లో ఒక పేషెంట్ జాయిన్ అవుతారు. సో, తను ఎవరు అంటే ఒక యాక్సిడెంట్ కేస్ అనమాట. సో, వాళ్ళ ఫాదరు వాళ్ళ సన్ ఇద్దరు కూడా ఒక కార్‌లో వెళ్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ అబ్బాయితో మాట్లాడదాము అని చెప్పేసి ఇంటెలిజెన్స్‌ని బటన్స్ ప్రెస్ చేస్తారు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రెస్ చేస్తారనమాట కార్‌లో. సో, అప్పుడు ఆ కార్ ఏం చేస్తుంది అంటే నీట్‌గా డ్రైవ్ చేయకుండా ముందు వేరే లారీ లాంటిది వస్తున్నా సరే దానిలోకి దూసుకెళ్ళిపోతుందనమాట. ఇంకా అందుకని చెప్పి యాక్సిడెంట్ అవుతుంది. సో, ఇంకిప్పుడు వాళ్ళ అబ్బాయినేమో తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తారు. ఇంకప్పుడు మొబైల్ వాళ్ళేమో ఇంకా ఆపరేషన్ చేసిన తర్వాత చెప్తారనమాట. తనకింకా బ్రెయిన్ డెడ్‌గానే ఉంది. సో, మేము చెప్పలేము తనెప్పుడు లెగుస్తాడో అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "నేను అనవసరంగా అది స్విచ్ చేశాను. చేయకుండా ఉన్నా బావుండేది" అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటారు. ఇంకిదే టైంలో మెంగ్యాన్ ఒస్తుంది. "నాకు తెలుసు మీరు బాధగా ఉన్నారని. కానీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడాయన అంటాడు, "నేను అలా సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేయకుండా ఉండుంటే నా అబ్బాయి బ్రతికేవాడేమో, ఇంకా హ్యాపీగా ఉండేవాడేమో" అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటారనమాట. ఇంక తర్వాత మెంగ్యాన్ ఏం చేస్తుంది అంటే లింక్ ఇంటెలిజెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్లి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తుంది. వాళ్ళని ఫస్ట్ నార్మల్ క్వెషన్స్ అడుగుతుంది. దాని తర్వాత ఈ యాక్సిడెంట్ గురించి అడుగుతుంది. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, "ఇప్పుడు నాకు పనుంది. నేనింకా మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పలేను" అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా మెంగ్యానేమో చాలా డల్‌గా ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఏదో జరుగుతుందిక్కడ అని చెప్పేసి. వెంటనే మళ్ళీ ఆ హాస్పిటల్‌లో ఉన్న పేరెంట్ ఉన్నాడు కదా! సో, ఆయన దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్‌లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్తుందనమాట తర్వాత రోజే. వెళ్లి ఏమడుగుతుంది అంటే, "మీ అబ్బాయికి ఇలా యాక్సిడెంట్ అవ్వడానికి కారణము ఆ ఆటోమేషన్ అని చెప్పి చెప్పారు కదా! సో, మీరిప్పుడు ఏమంటారు?" అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు తనంటాడు, "నేనేం చెప్పలేదు కదా! సో, నా వల్లే ఈ యాక్సిడెంట్ అంతా అయ్యింది. ఎందుకంటే నా నిర్లక్ష్యం వల్లే" అని చెప్పేసి ఇప్పుడు వేరుగా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మెంగ్యాన్‌కి అర్థం కాదు. అదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జుడాలు, మెంగ్యాన్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడు మొబైల్ ఇస్తాడనమాట. "నువ్వు పేషెంట్ వాళ్ళ ఫాదర్‌ని అలాగా ఒక ప్రెషర్ అనేది పెట్టకు. అది మంచిది కాదు" అని చెప్పి మెంగ్యాన్‌తో అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "ఏంటి మంచిది కాదు? ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తున్నారు" అని చెప్పి మెంగ్యాన్ అంటూ ఉంటుంది. అప్పుడు మొబైల్ అంటాడు, "ఎందుకంటే లింక్ ఇంటెలిజెన్స్ కంపెనీ వాళ్ళొచ్చేసి వాళ్ళ ఫాదర్‌కి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ ఫీజ్‌కి మొత్తం మనీ అంతా కూడా వాళ్ళే పే చేస్తానన్నారు. అందుకనే ఆయన అలా అబద్ధం చెప్తున్నారు" అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా మొబైల్ అలా చెప్పంగానే మెంగ్యాన్ ఏం చేస్తుందంటే, వెంటనే వాళ్ళ డ్యాడీ ఉన్నారు కదా! ఆ పేషెంట్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్లి, "మీరెందుకిలా చేస్తున్నారు? మీ అబ్బాయికి అంటే మీ అబ్బాయిని చంపిన వాళ్ళ మనీ తీసుకునే మళ్ళీ తనకి ఇలా ట్రీట్మెంట్ అంతా ఇస్తారా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఆయన అంటాడు, "నేనేం చేయను. నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చవుతాయి. ఇప్పుడు మా అబ్బాయికి నా దగ్గర లేవు. మా అబ్బాయి బ్రతకడం కోసం నేను ఇలాంటి పనులన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానిప్పుడు" అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇంకా మెంగ్యానేమో ఇంకేం మాట్లాడలేక వచ్చేస్తుందనమాట. అప్పుడు మొబైల్ అంటాడు, "వాళ్ళ ఫాదర్స్ ఇలా ఉంటారా? ఇలాగా వాళ్ళ అబ్బాయిల కోసం అని చెప్పి ఎలాంటి పనులన్నా చేస్తారా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "అవును.
పేరెంట్స్ అలాగే ఉంటారు. దాన్నే ప్రేమ అంటారు. మీకు అలాంటివేం తెలియవు కదా అని చెప్పి మొబైల్‌తో అంటుందన్నమాట. ఇంక వీళ్ళిద్దరూ అలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతారు. దాని తర్వాత జుడాలు ఏం చేస్తాడు అంటే వెబ్‌సైట్‌లో ఒకటి పోస్ట్ పెడతాడన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది మంచిదా? చెడ్డదా? అని చెప్పేసి. సో, అందరూ కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో, అందులో ఒకళ్ళేం పెడతారు అంటే అస్సలు ఈ కార్స్‌ని నేను నమ్మకూడదు. ఎందుకంటే నేను ఇందాక ఒకసారి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే రెడ్ సిగ్నల్ పడినా సరే కార్ వెళ్ళిపోతూ ఉంది. సో, నాకప్పుడే అర్థమైంది ఇంకెప్పుడు నమ్మకూడదు అని చెప్పి, అలా వెళ్ళిపోయి ఒక పోల్‌ని కూడా గుద్దేసింది అని చెప్పి ఆ అమ్మాయి రాస్తుంది. ఇంక వెంటనే అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "ఇవన్నీ కూడా ప్రింట్ ఔట్ తియ్యి" అని చెప్పేసి జుడాలుకి చెప్తుంది. ఇంక జుడాలు ప్రింట్ ఔట్ తీస్తాడు. తర్వాత చూసేటప్పటికి ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుందనమాట. అదేంటి డిలీట్ అయిపోయింది? ఇదేంటి? అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని తర్వాత వెంటనే మెంగ్యాన్ అలాగే జుడాలు ఇద్దరూ కలిసి వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి చూపిస్తారనమాట. ఇలాగ ఇప్పటిదాకా ఈ మెసేజ్‌లనేవి ఉండాలి. మేము ప్రింట్ ఔట్ తీసాము. దాని తర్వాతేమో అవి డిలీట్ అయిపోయినాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు డైరెక్టర్ అంటారు, "అవునా! నేనివి నమ్మను" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంక అదే టైంలో డైరెక్టర్‌కి ఒక ఫోన్ వస్తుందనమాట. ఫోన్ చేసి, "ఏంటి మీరు లింక్ ఇంటెలిజెన్స్ కంపెనీ మీద బ్యాడ్‌గా చేయాలి అని చెప్పి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తున్నారు. నెగెటివ్‌గా మాట్లాడుతున్నారక్కడ. సో, నెగెటివ్‌గా అస్సలు మాట్లాడొద్దు. మేమిప్పుడే డిలీట్ చేపిచ్చాము. మీరు గుర్తుపెట్టుకోండి" అని చెప్పి డైరెక్టర్‌కి వార్నింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా డైరెక్టర్ ఏమో అప్పుడు నమ్ముతుంది. అయితే ఇదంతా నిజంగానే జరుగుతున్నట్టుంది అని చెప్పేసి, దీన్ని మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేద్దాము అని చెప్పి ఆ డైరెక్టర్ కూడా అంటుంది. ఇంకా కట్ చేస్తే మొబై ఏమో వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తారు. ఇంక మొబై వాళ్ళ డ్యాడీ ఏమో వర్క్ చేస్తూనే ఉంటారు. అప్పుడు మొబై అంటాడు, "2 డేస్ నుండి మీరు ఇక్కడే ఉన్నారంట కదా! ఏం తినకుండా నాకు జయోకి చెప్పింది. రండి బయటికి వెళ్లి తిందాము" అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మొబై వాళ్ళ డ్యాడీ మాత్రం లేదు నాకు ఈ వర్క్ ఉంది అని చెప్పి చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మొబై అంటాడు, "2 డేస్ బ్యాక్ మా హాస్పిటల్‌లో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు యాక్సిడెంట్ అయ్యి. అది ఈ సెల్ఫ్ కార్ వల్లే. మీరే చేశారు కదా ఈ కార్‌ని" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో, "నిజంగానే అయిందా? నేను అనుకున్నదే అయ్యింది. ఓ లక్షలో ఒక్కళ్ళ ప్రాణం పోయినా అది పోయినట్టే కదా! నేను అదే చెప్పాను వాళ్ళకి. అయినా వాళ్ళు నమ్మలేదు" అని చెప్పి ఇంక ఇలా టెన్షన్ పడుతూ, "నేనిప్పుడే వెళ్లి వాళ్ళతో మాట్లాడాలి" అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంకిక్కడ మెంగ్యానేమో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. "అమ్మా అసలు మీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా ఏంటి" అని చెప్పి జరిగిందంతా చెప్తుందనమాట. అప్పుడు మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటుంది, "నాకిది ముందే తెలుసు. అందుకనే చెప్పి నేను ఆ కంపెనీలోంచి క్విట్ అయిపోయాను" అని చెప్పి మెంగ్యాన్ వాళ్ళ మదర్ అంటుంది. అప్పుడు మెంగ్యాన్ అంటుంది, "సరే అయితే అమ్మా నువ్వు ఒక పని చెయ్యి. నీకు ఆ కంపెనీ గురించి తెలుసు కదా అన్నీ. నాకు చెప్పు" అని చెప్పేసి అన్నీ అంటుంది. నేనేమో దాన్నన్నిటి టీవీలో చెప్తాను అని చెప్పి మెంగ్యాన్ అంటుంది. ఇంక మెంగ్యాన్ వాళ్ళ మదర్ కూడా ఈ ఐడియా బావుంది అని చెప్పేసి అంటుందనమాట. ఇంక తర్వాత మొబై వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటారు. ఇంక ఈ ప్రాజెక్ట్‌ని ఆపేయండి. చాలా మందికి ఇలాగ యాక్సిడెంట్ అవుతున్నాయంట అని చెప్పేసి. కానీ ఆ డైరెక్టర్ అంటారు, "లక్షలో ఒకళ్ళకి యాక్సిడెంట్ అవ్వటం కామనే కదా! అది వాళ్ళ ఇర్రెగ్యులర్‌నెస్ వల్ల ఇలా అవుతూ ఉంటుంది. అంతే తప్ప మనదేం లేదు. అయినా ఒక్కళ్ళు చనిపోతే ఏం కాదులే" అని చెప్పి ఆ డైరెక్టర్ చాలా పొగరుగా మాట్లాడతారు. ఇంకా మొబై వాళ్ళ డ్యాడీ కూడా ఆ డైరెక్టర్ మీద చాలా గట్టిగా అరుస్తారనమాట. "మీరు గనుక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆపకపోతే నేను ఊరుకోను" అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.